హాయ్ ఫ్రెండ్స్, మరో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వ్లాగ్ ఏంటంటే పరదేశమ్మ అమ్మవారి పరస అన్నమాట. విశాఖపట్నంలోని రైల్వే న్యూ కాలనీ దగ్గర ఉన్న పరదేశమ్మ అమ్మవారి పరస ప్రతి సంవత్సరం 26వ తారీఖు జరుగుతుంది. ఈ డేట్ ఎప్పుడు కూడా మారదండి. 26వ తారీఖు జనవరి మంత్ అన్నమాట. చాలా కోలాటంగా ఉంటుంది. చాలా అంగరంగ వైభవంగా ఈ పరస కార్యక్రమం అనేది జరుగుతుంది. నార్మల్గా సంక్రాంతి దాటిందంటే ప్రతి ఒక్క ఊర్లో అమ్మవారి పరస అనేది జరుగుతుంటుంది. పరస అంటే ఒక జాతర అన్నమాట, ఒక పండగలాగా చేస్తుంటారు. చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా వీడియో షేర్ చేసి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పరదేశమ్మ అమ్మవారి జాతర పరస మహోత్సవం ఇలాగ అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఫుల్గా లైటింగ్ అలాగే ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుపుకుంటుంటారు.
మళ్ళీ ఊదు ఒకసారి. ఇక్కడ పరదేశమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున ఇలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి. నెక్స్ట్ టైం మీరు కూడా వస్తారని కోరుతున్నా. నమస్సుమాలను తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వారి కుమారులు దాడి శ్రీనివాసరావు, దాడి రామకృష్ణ గారు కొద్దిగా జోకులు చెప్పుకున్న తర్వాత మళ్ళా పాటలోకి వెళ్దాం. అమ్మాయి నీ పెళ్ళైంది అంటాను కదా కదా, మరి పిల్లలకి అన్నవా? లేదు. మరి పిల్లలకి కప్ప మొక్కలని కట్టెళ్ళేది నాకు తెలియదురా. నీకు తెలీదా? నీకు తెలియదు, నన్ను అడుగు, నేను చెప్తాను. చెప్పరైతే అమ్మాయి కప్ప మొక్కలకి ఏ విధంగా వెళ్తారు? వెళ్తారు